వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. టీడీపీ ప్రభుత్వంలో గూడూరు పట్టణంలోని అన్ని వార్డుల్లో అనేక అభివృద్ధి పనులు పూర్తి చేశామని, వైసీపీ ప్రభుత్వం వచ్చి 4 సంవత్సరాలు అవుతున్నా ఏమీ చేయలేదని గూడూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు 2వ పట్టణ పరిధిలోని 29వ వార్డులో రాష్ట్రానికి ఇదేమీ కర్మ కార్యక్రమంలో భాగంగా మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పాదయాత్ర నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి టీడీపీ ప్రభుత్వంలో చేసిన అభివృద్ధిని ప్రజలకు తెలియజేశారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వార్డులోని ముస్లిం సోదరులు భారీగా తరలివచ్చారు. మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ, గత టీడీపీ ప్రభుత్వంలో అన్ని వార్డుల్లో సిమెంట్ రోడ్లు వేశామని, ఈరోజు గ్యాస్ పైప్లైన్ పేరుతో వాటిని ధ్వంసం చేస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గాంధీనగర్ వద్ద 5,000కు పైగా అపార్ట్మెంట్ నివాసాలు లబ్ధిదారులకు ఇవ్వడం జరిగిందని, అయితే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అపార్ట్మెంట్లకు వాళ్ల పార్టీ రంగులు వేసుకొని వాళ్లు ఇస్తున్నట్లు ప్రచారం చేస్తున్నారని అన్నారు. ప్రజలు వాస్తవాలు గ్రహించి రాబోయే ఎన్నికల్లో తీర్పు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు పులిమి శ్రీనివాసులు, బిల్లు చెంచురామయ్య, కరీముల్లా, ఇజ్రాయేల్, చాన్బాషా, రహీం, గాయం రమణయ్య తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు 29వ వార్డులో పెద్దలు చాన్ భూషణ్ గారి ఆధ్వర్యంలో అలాగే మాజీ మున్సిపల్ కౌన్సిలర్ కర్మలన్న గారి సహాయ సహకారాలతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇదేమి కర్మ అనే కార్యక్రమాన్ని ఇక్కడ రైస్ మిల్ దగ్గర నుంచి ప్రారంభించాం. నిజంగా ముందుగా ముస్లిం సోదరులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇంత అభిమానంగా అందరూ వచ్చి స్వాగతం పలికినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అట్లాగే ఇక్కడ వచ్చినటువంటి మాజీ మున్సిపల్ కౌన్సిలర్స్ చెంచురామయ్య గారు, అలాగే ముఖ్యంగా మన పార్టీ అధ్యక్షులు పులిమేసి చెన్నయ్య గారు, ఇజ్రాయెల్ గారు, గాంగిరోనయ్య గారు, రత్నం గారు, రాజు గారు, వెంకటేశ్వర గారు, తిగుడు ప్రకాష్ గారు, అలాగే వైస్ చైర్మన్ వెంకట సుబ్బయ్య గారు, అలాగే రత్నం గారు, మా రహీం గారు, మా తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, ముఖ్యంగా మహిళలకి అందరూ కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. గూడూరు టౌన్ పట్టణంలో ఇదేమి కర్మ కార్యక్రమం భాగంగా ఈరోజు ఇక్కడ బ్రహ్మాండమైనటువంటి ఆహ్వాన పలికినందుకు అందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే ముఖ్యంగా ఈ గూడూరు పట్టణంలో గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, నేను మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు మేము వేసిన రోడ్లు తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచినప్పుడు నుంచి ఇప్పుడు దాకా కూడా ఒక తట్టడు మట్టైనా కానీ ఈ మున్సిపాలిటీలో వేలేదని చెప్పి మేము ధైర్యంగా తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ రోడ్డు మేము వేసినంతే. అలాగే గతంలో ఆ రోడ్డు కూడా మేము శంకుస్థాపన చేశాం. కానీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ రోడ్ని క్యాన్సిల్ చేసిన విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నా. మేము ఆనాడు ఈ రోడ్లు వేస్తే ఈరోజు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంటు గ్యాస్ పైప్ లైన్ల పేరుతో మొత్తం రోడ్లని కూడా విధ్వంసం చేస్తున్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నా. అంటే వాళ్ళ ఇష్ట ప్రకారంగా ఎక్కడ మంచి రోడ్డు ఉంటుందో అది కొట్టేయడం, దాని తర్వాత ప్యాచ్లు వేయమంటే కూడా నాసిరకంగా ప్యాచ్లు వేయడం, అలాగే గ్యాస్ కూడా లీక్ అయ్యేటువంటి కార్యక్రమం కూడా ఈ గూడూరు మున్సిపాలిటీ జరుగుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నా. కమిషనర్ గారు స్పందించాలా. ఎందువల్లంటే వాళ్ళు తూత్ మాలిష్గా ఈ రోడ్లు పైనటువంటి ప్యాచ్ వర్క్లు వేసేటువంటి కార్యక్రమం, మంచి రోడ్డుని పగలగొట్టి ఆ తూత్ మాలిష్ వర్కులు చేస్తుంటే నిజంగా ప్రజలకి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా ఈ యొక్క గూడూరు టౌన్లో రైలు అవతల కానీ రైలు అవతల కానీ ఎక్కడ ఎవరింటి ముందు రోడ్డు పడిందంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో చంద్రబాబు గారు పుణ్యమే అని చెప్పి మేము ధైర్యంగా తెలియజేస్తున్నాం. ఈరోజు మేము కానీ మా మున్సిపల్ కౌన్సిలర్స్ కానీ మా నాయకులు కానీ ధైర్యంగా ప్రజల దగ్గరికి వెళ్ళి ఓటాడుతున్నామంటే అది గతంలో చంద్రబాబు నాయుడు గారు నందమూరి తారక రామారావు గారు ఉన్నప్పుడు గూడూరు నియోజకవర్గం చేసిన అభివృద్ధి అని చెప్పి మేము ధైర్యంగా చెప్తున్నాం. ఈ యొక్క గూడూరులో ఓటు అడిగే హక్కు ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి, నాయకుడు తప్ప ఇంకొకరు లేదని చెప్పి గర్వంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే మేము పనిచేసాం. గత గవర్నమెంట్లో నేను మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు ఈ యొక్క రోడ్డు కానివ్వండి, కాలువలు కానివ్వండి, అలాగే ఇంటింటికి కుళాయిలు కానివ్వండి, మరుగుదొడ్లు కానివ్వండి, అలాగే ఆదరణ పథకం కింద ఎన్నో రకమైనటువంటి పనిముట్టు కానివ్వండి, అలాగే హౌసింగ్. ఈరోజు గూడూరు అర్బన్లో దాదాపు 5,250 ఇళ్ళు కట్టించిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఈరోజు మేము ఇచ్చిన ఇల్లు కూడా వాళ్ళు రంగులు వేసుకొని ఇంతవరకు కూడా ఇవ్వకుండా లబ్ధిదారులని తమ చుట్టూ తిప్పించుకునేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. అట్లాగే మీటరు 200 రూపాయలు కట్టాలని వస్తే 2,000 రూపాయలు వసూలు చేస్తున్నారు. నిన్న మేము ఇజ్రాయెల్ వార్డులో తిరుగుతున్నప్పుడు అక్కడ మొత్తం చెప్పారు అందరూ కూడా, అయ్యా 2,000 రూపాయలు కట్టమంటున్నారు మీటర్ కంటే, అక్కడ కట్టాల్సింది యాక్చువల్గా 200 రూపాయలే. అలాగే ఫ్యాన్ ఇచ్చి ఫ్యాన్కి కూడా 500 రూపాయలు, అంటే ఫ్యాన్ ఉచితంగా ఇస్తూ దాన్ని పేదవాడు బిగించుకోవాలంటే వాళ్ళ దగ్గర 500 రూపాయలు వసూలు చేసే కార్యక్రమం. అలాగే చిన్న కరెంటు చిన్న పనిపోయినా కానీ వాళ్ళ దగ్గర 100,000 వసూలు చేసే కార్యక్రమం ప్రజల చేత. అలాగే ముఖ్యంగా పేద ప్రజల దగ్గర ఈరోజు ఈ మున్సిపాలిటీలో ఉన్నటువంటి వాళ్ళు దోపిడీ చేస్తున్న విషయాన్ని మీ ముందుకు తెలియజేస్తున్నా. కాబట్టి దయచేసి మున్సిపల్ కమిషనర్ గారు వెంటనే స్పందించండి. ఎవరైతే పేదవాళ్ళని 2,000 రూపాయలు అడుగుతున్నారో వాళ్ళని ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలని చెప్పి మీ దృష్టికి తీసుకొస్తాం. ఈరోజు మీటర్ల రూపంలో మీరు దానికి 200 రూపాయలు తీసుకోవాల్సిన మీటర్ని 2,000 రూపాయలు వసూలు చేయడం పేదవాడి దగ్గర ఇది ఎంత సమంజసం తెలియజేస్తున్నాం. అలాగే నిన్న మేము వెళ్ళినప్పుడు ఒక పేద ముస్లిం యువకులు జంట వచ్చి, అయ్యా మేము 60,000 రూపాయలు ఇంటికి కట్టాం, ఇదో ఇక్కడ దాకా లేచిందని చెప్పి జగనన్న కాలనీలు అంటే ఒక బేస్ మట్టం వేశారు. కానీ వాళ్ళ దగ్గర లబ్ధిదారుల దగ్గర 5,000 రూపాయలు వసూలు చేశారు.
అన్యాయం. జగనన్న కాలనీలో జగనన్న ఆ చిన్న ఇంతకొద్దు ఇల్లు ఒకరు బయట ఉండి ఒక లోపల ఉండాలి. దానికి కూడా ఈరోజు డబ్బులు వసూలు చేసి పేదవాళ్ళని జరగలా పీల్చేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పి తెలియజేస్తున్నాం. కాబట్టి ఎక్కడైనా సరే అధికారులు వీటిపైన వెంటనే స్పందించి చర్య తీసుకోవాలని కోరుకుంటూ ఈరోజు ఇదేమి కర్మ అనేటువంటి కార్యక్రమాన్ని జయప్రదం చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా చాన్భూషణ్ గారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ గూడూరు పట్టణంలో టీడీపీ కార్యకర్త చిరంజీవి తనయుడు అనిత్ పుట్టినరోజు సందర్భంగా వారి నివాసానికి మాజీ ఎమ్మెల్యే పర్సన్ సునీల్ కుమార్ వెళ్లి చిన్నారితో కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నారు. గూడూరు పట్టణంలో టీడీపీ కార్యకర్త చిరంజీవి తనయుడు అనిత్ 4వ జన్మదినం సందర్భంగా జరిగిన పుట్టినరోజు వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పాల్గొన్నారు. చిన్నారిని ఆశీర్వదించారు. మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ గత టీడీపీ ప్రభుత్వంలో చంద్రన్న పెళ్లి కానుకతో చిరంజీవి వివాహం చేసుకున్నాడని, వారికి అనిత్ జన్మించాడని తెలిపారు. టీడీపీ పార్టీపై ఎంతో అభిమానం ఉందని, చిన్నారి కూడా చిన్నతనంలోనే ఎంతో బాగా టీడీపీ ప్రభుత్వాలు జరిగిన అభివృద్ధి పనులను వివరిస్తున్నారని, బాగా చదువుకొని ఈ బాబు ఉన్నత స్థాయికి ఎదగాలని ఆశీర్వదిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు పులిమి శ్రీనివాసులు, బెల్లు చెంచురామయ్య, వాటంబేడు శివకుమార్, సురేంద్ర, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు తాడిపర్తి అనిత్ 4వ జన్మదినోత్సవ సందర్భంగా ఇక్కడ కేక్ కటింగ్ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల అందరి సమక్షంలో ఇక్కడ కేక్ కటింగ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ముందుగా వాళ్ళ తల్లిదండ్రులను అభినందిస్తున్న మా చిరంజీవి ఫిజియోథెరపిస్ట్, వాళ్ళ మిస్సెస్, వీళ్ళిద్దరు కూడా చిన్నప్పటి నుండి ఆ బిడ్డని తెలుగుదేశం పార్టీ విధానాలు, తెలుగుదేశం పార్టీ క్రియాశీలంగా ఏ విధంగా ఉంది, గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ఆ బిడ్డకి నేర్పించి, ఆ బిడ్డని నేర్పించడం కాకుండా డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారు జరిగే సభల్లో బ్రహ్మాండంగా మాట్లాడేటువంటి నైపుణ్యాన్ని కూడా నేర్పినందుకు ఆ దంపతులిద్దరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈరోజు ఈ అనిత్ చిచ్చరపిడుగు, ఎందుకంటే పెట్ట కొంచెం కూతగానం, దానికి నిదర్శనం ఈ పిల్లోడు. ఎందుకంటే చిన్న వయసులో 4 సంవత్సరం వయసులో ఈ విధంగా తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, అలాగే మన నాయకుడు నారా లోకేష్ గారు చేస్తున్న పాదయాత్ర గురించి కూడా ఇంత ఆనందంగా మాట్లాడడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. మా బాధ్యత అంటే మా చిరంజీవి ఫిజియోథెరపిస్ట్ కాదు, మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, మా కుటుంబ సభ్యులు ఎవరు ఎక్కడికి పిలిచినా మేమంతా వచ్చి హాజరవుతామని చెప్పి తెలియజేస్తున్నాం. ఎందువల్లంటే మా కోసం పనిచేసే మీకోసం మేము ఆ మాత్రం రాకుండా పోతే అది పెద్ద తప్పు అవుద్ది. భగవంతుడు కూడా మమ్మల్ని ఉపయోగించాడు. కాబట్టి ఏ తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఎక్కడ రమ్మన్నా మేము వచ్చేదానికి మా కుటుంబ సభ్యులందరూ కూడా మేము రెడీగా ఉన్నామని తెలియజేస్తూ, అలాగే మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులుగా కూడా త్వరలో మన చిరంజీవి వాళ్ళ మిసెస్ని కూడా మహిళా కమిటీలో తీసుకోవడం జరుగుతుంది. అలాగే మా చిరంజీవి కూడా డాక్టర్ సెల్లో కూడా చిరంజీవి ఈరోజు పనిచేస్తున్నాడు. కాబట్టి ఖచ్చితంగా భవిష్యత్తులో ఈ బిడ్డకి అన్ని బిడ్డకి మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పి నేను మనసారా దీవించాను. ఖచ్చితంగా ఉంటుంది కూడా బిడ్డకి. అలాగే చదువుల్లో కూడా బాగా రాణిస్తాడు కూడా. ఎందుకంటే దీన్నే అవకాశం పట్టిన అతను చదువుని అవకాశం పెట్టడం పెద్ద కష్టమే కాదు. కాబట్టి చదువుల్లో కూడా బాగా రాణించి మీ యొక్క తల్లిదండ్రుల పేర్లు నిలబెట్టాలని కోరుకుంటూ, అలాగే చంద్రన్న పెళ్లి కానుక ద్వారా వీరి వివాహం, అట్లాగే ఈ అబ్బాయి జననం జరిగింది. కాబట్టి వాళ్ళు విశ్వాసంతో ఈరోజు చంద్రన్న పెళ్లి కానుక ద్వారా పుట్టిన బిడ్డని చెప్తున్నారు. ఇది చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారి ద్వారా సహాయం పొందిన అందరికీ యుద్ధం చేస్తున్నా. ఉన్నట్టు ఒప్పుకోండి. ఎవరి ద్వారా మీరు సహాయం పొందారో, ఏ ప్రభుత్వంలో సహాయం పొందారో ధైర్యంగా చెప్పే ధైర్యం ఉన్నప్పుడే మీరు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి మంచి పనులకి మీరే ఒక నిదర్శనంగా చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తూ, ఈయనేమి పెద్ద కోటీశ్వరుడు కాదు, పేదవాడు అయినా ధైర్యంగా ఈ టైంలో మేము చంద్రన్న పెళ్లి కానుక తీసుకున్నాం కాబట్టి ఆ రోజు మేము పెళ్లి చేసుకోగలిగాం. ఒక బిడ్డను కూడా కలగలిగినటువంటి ధైర్యంగా చెప్తున్నానంటే అతను చూసి తెలుగుదేశం పార్టీ ద్వారా లబ్ధి పొందినటువంటి మీకు అందరూ కూడా కనువిప్పు కావాలా. మీరు లబ్ధి పొందేసి ఇప్పుడు మాత్రం తప్పించుకొని తిరిగితే మాత్రం అది మంచి పద్ధతి కాదు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ గూడూరు కాన్స్టిట్యున్సీలో మేము నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేస్తున్నంత వరకు కూడా పేద ప్రజల విషయాలు ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాము, రాజీ కాము. మా వంతు సహాయ సహకారాలు అందరూ ఇక్కడ వచ్చినటువంటి పెద్దలందరూ కలిసి చేస్తామని తెలియజేస్తూ, ఈ బిడ్డకి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని, 200 ఏళ్ళు ఈ బిడ్డ బ్రహ్మాండ భవిష్యత్తులో
వెళ్ళి ఉజ్వల భవిష్యత్తు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి వాళ్ళ తల్లిదండ్రులిద్దరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తెలుగు ప్రజల అభివృద్ధికి అలుపెరగని నాయకుడు, రాజకీయంగా ఆర్థికంగా ముందు చూపుతో ఆలోచనగల పరిజ్ఞానవంతుడు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు గౌరవనీయులైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ ప్రేమగణంతో యువతీ యువకుల కోసం అష్ట కష్టాలు ఓరస్తూ ఒంటికి అలుపు కంటికి నిద్ర భార్య బిడ్డలు చూడకుండా కాళ్ళకు బొబ్బలు వచ్చిన వెరవకుండా ప్రజల సమస్యల కోసం పోరాడుతున్న తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి యువ సింహం శ్రీ నారా లోకేష్ అన్న గారికి నా ప్రత్యేకమైన అభినందనలు తెలుపుతూ దళిత బహుజనుల పేద వర్గాల అభిమాన నాయకుడు, మాజీ శాసన సభ్యులు, కాబోయే ఎమ్మెల్యే మా పాసు సునీల్ అన్న గారికి నా అభినందనలు తెలుపుతూ ఇక్కడికి వచ్చిన పెద్దలకు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు నా సరస్సు వంచి నమస్కరిస్తున్నాను. నమస్తే తెలుగుదేశం, నమస్తే తెలుగుదేశం. నేను తెలుగువాడిని, నాది తెలుగుదేశం. నేను చంద్రన్న పెలుకంతో కొట్టాను. నేను చంద్రన్న తాతీతో కలిసి ప్రజలకి సేవ చేస్తా. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. మనం గెలుద్దాం, మన అభివృద్ధి చెందదాం. రౌడీ రాజకీయం రాకూడదు, చంద్రన్న రాజకీయం రావాలి. ఎస్సీ ఎస్టీ అరాచక అత్యాచారాలు అరికట్టాలంటే చంద్రన్న రాజ్యం రావాలి, కావాలి. సైకో పోవాలి, సైకిల్ గెలవాలి. సైకిల్ గెలవాలంటే తెలుగువాడ గుండెల్లో తెలుగుదేశం జెండా ఎగరాలి. తాతి ముఖ్యమంత్రి అయ్యే వరకు నేను పోరాడుతానే ఉంటా. మళ్ళీ 2024లో నిన్ను ముఖ్యమంత్రిగా చూసే వరకు నడం కట్టి మేమంతా మీతో నడుస్తాం. భయపడకు చంద్రన్న, భయపడకు ఓ చంద్రన్న. నా ప్రియమైన ఆంధ్రప్రదేశ్ ప్రజలారా, అభివృద్ధి కడుగులు నేర్పిన నేతకి చేజాచియకలుద్దాం. ఐకాన్ చంద్రబాబు తాతయ్యనే గెలిపిద్దాం. వర్ధిల్లాలే, వర్ధిల్లాలే. నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం వర్ధిల్లాలే. వర్ధిల్లాలే, వర్ధిల్లాలే. నారా లోకేష్ అన్న నాయకత్వం వర్ధిల్లాలే. కావాలి నారా చంద్రబాబు నాయుడు సీఎం కావాలి. రావాలి, కావాలి. నారా చంద్రబాబు నాయుడు సీఎం కావాలి. ఏ బిడ్డ, ఇది చంద్రబాబు గడ్డ, తగ్గేదేలా. జై తెలుగుదేశం. మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, పెద్దలు, మా మాజీ శాసనసభ్యుల వారికి, అదేవిధంగా తాడిపర్తి కుమారుడు జన్మదినానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం. ఆ తర్వాత అనిత్ కుమార్కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు గతంలో చేసిన సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవి ఈరోజు కూడా ప్రజల గుండెల్లో నిలిచిపోయాయి అనే దానికోసంగా ఈ అనిత్ కుమారు వాళ్ళ కుటుంబ సభ్యులే దానికి ప్రధాన కారణం, ప్రధాన సాక్ష్యం. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు చాలా క్లియర్గా చెప్తున్నారు, మా వివాహానికి చంద్రన్న పెళ్లి కానుక పెద్ద ఆసరా అయింది. ఆ రోజు మా కుటుంబాలు ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నప్పుడు చంద్రన్న పెళ్లి కానుక ఇచ్చి మా వివాహానికి దోహదం పరిచారు. కాబట్టి మేము చంద్రబాబు నాయుడికి ఎప్పుడు కూడా రుణపడి ఉంటాము. మేము తెలుగుదేశం పార్టీతోనే కలిసి నడుస్తామని చెప్పడం వాళ్ళ యొక్క విశ్వాసానికి ప్రతీకని ఈ సందర్భంగా తెలియజేయాలి. అదేవిధంగా ఆ దంపతులకి మొదటి సంతానమైనటువంటి ఈ అనిత్ కుమారు
ఈరోజు 4వ జన్మదిన వేడుకలు జరుపుకుంటుంటే తాను ఈ తెలుగు గడ్డ మీద పుట్టి తెలుగుదేశం పార్టీ యొక్క ఆలోచన విధానాన్ని ఈ వయసులోనే పుణికిపుచ్చుకొని తెలుగుదేశం పార్టీ చేసిన సంక్షేమ పథకాలు చంద్రబాబు నాయుడు వల్ల ఈ రాష్ట్రం ముందుకు పోయిన పరిస్థితిని ఈ వయసులో సవివరంగా ప్రజలకు తెలియజేస్తూ అనేక సభలు చంద్రబాబు నాయుడు గారు పాల్గొన్న ప్రతి సభలో కూడా ఈ బుడ్డోడు పాల్గొని అందరూ కూడా ప్రజలను ఉత్తేజపరుస్తూ ప్రజలకి ఇది చంద్రబాబు నాయుడుని తెలియజెప్పడం చాలా గొప్ప విషయం. ఆ చిరంజీవికి మా ఆశీర్వాదాలు ఇస్తూ భవిష్యత్తులో మంచి ఉన్నత చదువులు చదువుకొని ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఇదే విధంగా 100 పుట్టినరోజు జరుపుకోవాలని కోరుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడు ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ చిరంజీవి గారు సతీమణి మరి మొదటి సంతానమైన అనిత్ తెలుగుదేశం పార్టీ చిచ్చుబుడ్డి చిచ్చరపీడు తెలుగుదేశం పార్టీ యొక్క విధానాలని వాళ్ళ తల్లిదండ్రుల ద్వారా తెలుసుకొని ఈ రాష్ట్రంలో అనేక తెలుగుదేశం పార్టీ సభల్లో చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో అవ్వచ్చు, లోకేష్ గారి సమక్షంలో కావచ్చు, తెలుగుదేశం పార్టీ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్ని ఈ వయసులోనే అవగాహన చేసుకుని ప్రచారం చేయడంలో జట్ట రాబోయే కాలంలో కాబోయే తెలుగుదేశం పార్టీ జననేతగా ఈ బిడ్డ వెలుగొందాలని కోరుకుంటూ ఈ యొక్క 4వ సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంగా అనిత్కి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ నిండు ఆశీర్వాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ బిడ్డ రాబోయే రోజుల్లో మంచి తెలివితేటలతో 100 ఏళ్ళు ఈ బిడ్డని ఆశీర్వదించాలని, అలాగే చంద్రన్న పెళ్లి కానుక ద్వారా చిరంజీవి దంపతులు జతపరచబడి మరి ఈరోజు ఆ కుటుంబం ఎంతో సంతోషంగా 2 బిడ్డలతో ఈ కుటుంబం చంద్రన్న ఇచ్చిన సంక్షేమ కార్యక్రమం ద్వారా వారి కుటుంబం చల్లగా దీవించబడిందని రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తూ రాబోయే కాలంలో కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఈ రాష్ట్రం సంక్షేమం అభివృద్ధి దిశగా ముందుకు కొనసాగాలని కోరుకుంటూ మరొక్కసారి అనిత్కి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆశీర్వాదాలు తెలియజేస్తుంది. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. పుట్టినరోజుకి ఈరోజు ముఖ్య అతిథిగా ఇచ్చేటటువంటి మా నాయకులు మాజీ శాసనసభ్యులు వాసి శ్రీకుమార్ గారికి అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ అనిత్ ఈ చిరంజీవి వాళ్ళ దంపతులందరికీ కూడా సరే మేము శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు బుడ్డోడు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. ఎందుకంటే అతను చిన్న వయసులోనే ఈరోజు చిచ్చరపుడు మాదిరిగా ఆంధ్ర రాష్ట్రం మొత్తం చుట్టుముట్టి ఎక్కడ తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు ఉన్నాయో అక్కడ ఆ బుడ్డోడు యొక్క గళాన్ని వినిపిస్తూ రాష్ట్ర ప్రజలకి ప్రజాధికారులకు చైతన్యం తెలిపిస్తూ వాడి యొక్క గొంతుతో జనాల్ని అవేర్నెస్ చేస్తూ ఉన్నాడు. ఈరోజు చూడండి, ఒక కుటుంబంలో పుట్టి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఉన్న పీరియడ్లో ఒక పెళ్లి కానుక అని ఆ పెళ్లి కానుక ద్వారా వాళ్ళు లబ్ధి పొంది ఈరోజు వాళ్ళకు పుట్టినటువంటి మొదటి సంతానం అయినటువంటి అనిత్కి ఆ రోజు నుంచి ఈ రోజు కూడా సరే వాళ్ళ కుటుంబం మొత్తం అంకితం అయ్యేసి తెలుగుదేశం పార్టీ ఎక్కడెక్కడ కార్యక్రమాలు జరిగినా వాళ్ళు భార్యాభర్తలు పిల్లలు వెళ్ళిపోయేసి కార్యక్రమాలు పాల్పంచుకొనేసి వాళ్ళ వంతు కూడా కృషి చేస్తూ వాళ్ళ వంతు కూడా ప్రజలకు చైతన్య పరుస్తున్నదానికి వాళ్ళకి మరీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ పుట్టినరోజు కార్యక్రమాన్ని అనిత్ జరుపుకుంటున్న దానికి ఆ బిడ్డకి ఆశీస్సులు తెలుపుకుంటూ ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని చెప్పేసి తెలియపరుస్తూ సెలవు తీసుకుంటున్నాం. అభివృద్ధి సంక్షేమం 2 కళ్ళలాగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలన సాగిస్తున్నారని వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో మొట్టమొదటి రైతు బజార్ గూడూరు పట్టణంలో నిర్మాణ పనులు పూర్తయ్యాయని త్వరలో ప్రజలకి అందుబాటులోకి తీసుకొస్తామని గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్ సమీపంలో నూతనంగా నిర్మించిన రైతు బజార్ను ఎమ్మెల్యే వరప్రసాద్, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్పర్సన్ దేవసేనమ్మ, మున్సిపల్ కమిషనర్ సాయినాథ్ మరియు వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అధికారులు పరిశీలించారు. షాపుల కేటాయింపు, మౌలిక వసతులపై ఎమ్మెల్యే అధికారులతో చర్చించారు.
ఎమ్మెల్యే వరప్రసాద్ మాట్లాడుతూ ఎన్నికలకు ముందు అనేక హామీలు ఇచ్చామని వాటిల్లో చాలా వరకు పూర్తి చేశామని తెలిపారు. రైతు బజార్ మరో 15 రోజుల్లో ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని, కూరగాయల మార్కెట్ పనులు కూడా వేగవంతంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ యమునమ్మ, వైస్ చైర్మన్ గోవర్ధన్, నాయకులు ఎల్లసిరి గోపాల్ రెడ్డి, మురళి, గోపాల్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. 1,15,00,000 జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదట రైతు బజార్ని మన ఆంధ్ర రాష్ట్రంలో గూడూరుకి ఇచ్చారు అన్నది గూడూరు ప్రజలకు మరొకసారి నేను తెలియజేస్తున్నాం. పూర్తి అయిపోయింది. మొదట్లో కొంచెం కోవిడ్ వల్ల ఆలస్యం జరిగింది. ఇప్పుడు అది అన్ని విధాలు కూడా పూర్తి అయిపోయింది కనుక మరో 10-15 రోజుల లోపల తప్పనిసరిగా అది ప్రజలకు అందజేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఆ తర్వాత మిగిలిన పనులు కూడా అనక్కర్లేదు. బట్ అదే సమయంలో మౌలిక సదుపాయాలన్నీ కూడా ఏర్పాటు చేసుకుంటూ వస్తున్నాం. అలాగే రాజా వీధి కానివ్వండి, నెక్స్ట్ ఒక ఆటో నగర్ కానివ్వండి, మిగిలిన పనులన్నీ కూడా చక్కగా చేసుకుంటూ వస్తున్నాం. అక్కడ డంప్ యార్డ్ కూడా ఇప్పుడున్న పరిస్థితి అది బాగుండలేదు కనుక అది కూడా వెనక్కి తీసుకుని వెళ్ళిపోయి ప్రజలకి కాస్త దూరంగా ఉండేటట్టు, దుర్వాసన లేకోకుండా, అక్కడున్న తాళం గుడికి కూడా ఏ విధమైన అభ్యంతరం లేకోకుండా భక్తులకు అది కూడా చక్కగా ఏర్పాటు చేసే విధంగా మేము చేసుకుంటూ వస్తున్నాం. అలాగే ఒక హాస్పిటల్ బిల్డింగ్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మన వైఎస్ఆర్ పార్టీ వచ్చిన తర్వాత 22 కోట్లతో, అలాగే ఒక ఆక్సిజన్ ప్లాంట్ వేయడం కానివ్వండి, ఇవన్నీ కూడా ఒక వైఎస్ఆర్ పార్టీ వచ్చిన తర్వాతే ఇవన్నీ జరిగాయని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందువల్లంటే ఇది యాక్చువల్గా దీనికి బీజం పడింది ఇంతకుముందు రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు రైతు బజార్ అని. అన్ఫార్చునేట్గా అప్పుడు దేవస్థానం వాళ్ళు దీన్ని కోర్టు లిటిగేషన్లో పెట్టిన దానివల్ల ఈ సగంలో ఇది ఒక డంప్ యార్డ్ లాగా ఉండింది. దీన్నంతా క్లీన్ చేశారు. నిజంగా కూడా మార్కెట్ కమిటీ వాళ్ళకి ఇదే హ్యాట్స్ ఆఫ్ కూడా. మరి అలాగే ఎమ్మెల్యే గారు ఏదైనా పట్టుకున్నారనుకోండి, పట్టు వదలని విక్రమార్కుడు మనం సినిమా చూస్తూ ఉంటాం అంతే. ఇక దాన్ని అది పూర్తయి టు ది మైన్యూట్ చిన్నది కూడా ఆఖరికి ఏంది ఇక్కడ ఈ చీకరపుల్లు ఉన్నది, ఈ చీకరపుల్లు వేసి పక్కన పెట్టాలని అంటే అంత మైన్యూట్గా గోతంతో వెతికి మళ్ళీ ఒక సంపూర్ణంగా ఉండాలని ఒక ఐఏఎస్ ఆఫీసర్గా పనిచేశాడు కాబట్టి, ఒక పార్లమెంట్ సభ్యుడిగా పనిచేశాడు కాబట్టి సంపూర్ణంగా మనం ఏది చేసినా కూడా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేస్తే వాళ్ళు చేసుకోరా అని అంటే కూడా అట్లా కాదు. మనం పూర్తిగా 100% వాళ్ళకి హ్యాపీగా ఇవ్వాలని అన్నానంటే దీని మీద చాలా దూరము ఆలోచనలు ఉన్నాయి. ముందుగా ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆయన కానీ ఇవన్నీ అంతకుముందు చైర్మన్ వీళ్ళు తిరిగి కాలికి బలపం కట్టుకొని తిరగటం అంటారు, ఆ మాదిరి తిరిగి తీసుకొచ్చారు. అలాగే యమునమ్మ గారి ఆయనలో కూడా ఈ మార్కెట్, ఈ రైతు బజారు కాకుంటే ఇది ఏంటంటే ఎవరంటే వాళ్ళు అక్కడ ఒక్కొక్కరు 3 స్పేర్లు 4 స్పేర్ల మీద అంగళ్ళు అట్లా కాకుండా నేను ఎమ్మెల్యే గారిని కోరేది ఏంటంటే స్ట్రిక్ట్గా ఎవరైతే కరెక్ట్గా అక్కడ ఉన్నారో వాళ్ళని మార్కెట్ కమిటీ వాళ్ళ సెక్రటరీకి, మన ఎస్టేట్ సెక్రటరీ వాళ్ళకి కూడా చెప్తామని. ఒక్కొక్కరు వచ్చేది 4 పేర్లు పెట్టుకునేది, 3 కోట్లు అమ్ముకునేది, ఇట్లా ఉండకూడదు. ఇది ఒక పద్ధతిగా నీట్గా ఉంది. బహుశా నాకు తెలిసి రాష్ట్రంలో ఇంత నీట్గా, ఇంత సుందరంగా, ఇంత అద్భుతంగా వచ్చిన రైతు బజార్ ఎక్కడ లేదు. చక్కగా 2-3 దారులు ఉన్నాయి దీనికి, అన్ని విధాల అనుకూల. సెంటర్ హార్ట్ ఆఫ్ ది టౌన్, లంగ్ స్పేస్ అంటారు చూడండి, హార్ట్ ఆఫ్ ది టౌన్లో వచ్చింది కాబట్టి వాళ్ళు కూడా కొంత మరీ అత్యాసకు పోకుండా మాకు 4 కావాలి 3 కావాలనుకోండి. ఎవరైతే మీరు అంగళ్ళు ఉన్నారో వాళ్ళు మీకు ఏమన్నా మిగిలిపోతే ఇంకెవరన్నా ఉంటే వాళ్ళకి లాటరీ సిస్టమో లేదా ఎమ్మెల్యే గారు దాని గురించి ఒక డెసిషన్ తీసుకుంటాడు. మాకు 52 కోట్లు మాకే కావాలని, నేను అన్ని కోట్లు లేవు అక్కడ నాకు తెలిసి, ఉంటే సంతోషమే. అందువల్ల మీరు మంచి రైతు బజారు మీరు జాగ్రత్తగా కాపాడుకుంటే దీన్ని ఇంకేదైనా సదుపాయాలు అటువంటి ఎమ్మెల్యే గారికి ఎప్పుడు చెప్పినా కూడా ఆయన సిద్ధంగా ఉంటాడు. ఏదైనా చేయాలనే దాంట్లో మీకంటే ఒక అడుగు ముందుకే పోతాడు. జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టు మా ఆయన కంటే 4 అడుగుల ముందని ఈయన మాకందరికీ కూడా 40 అడుగుల ముందు వెళ్ళిపోతాడు అన్నమాట ఎమ్మెల్యే గారు. చైర్మన్ గారు, యమునమ్మ గారు, గోపాలన్న గారితో అందరితో కలిసి రైతు బజారు అంతా రెడీ అయ్యింది. వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసే స్థితిలో ఉన్నప్పుడు
మన ఎమ్మెల్యే గారు వాళ్ళకి అన్ని మౌలిక వసతులతోటి హ్యాండ్ ఓవర్ చేయాలనేది ఎమ్మెల్యే గారి ఉద్దేశము. దీంట్లో వాళ్ళకి కూరగాయలు పెట్టుకునేదానికి టబ్స్ అవన్నీ కూడా అరేంజ్ చేసి ఒకేసారి వాళ్ళ హ్యాండ్ ఓవర్ చేద్దామని వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అన్ని మౌలిక వసతులతోటి ఇవ్వటం. ఇప్పుడు గోపాలన్న చెప్పినట్టు ఇది ఒకరికి 2, 3, 4 అట్లా అలాట్ చేసుకోకుండా మీరు స్వచ్ఛందంగా అక్కడ ఎంతమంది ఉన్నారో అంతలా ఒకటి తీసుకొని మిగతా వాళ్ళకు కూడా అవకాశం కల్పించాలని కోరుకుంటున్నాను. నిజంగా ఇంత చక్కటి రైతు బజార్ ఏర్పడటం మన ఏఎంసీ చైర్మన్ యమునమ్మ గారి ఆమె కాలంలో రావటం చాలా సంతోషంగా ఉంది. అంటే ఒక మంచి ఆమెకి తృప్తి ఉంటుంది, ఒక మంచి పని నేను నా పీరియడ్లో చైర్మన్గా ఉన్నప్పుడు ఈ మంచి కార్యక్రమం జరిగిందని. మీరందరూ కూడా శుభ్రంగా పెట్టుకొని ఇంత చక్కటి ఇప్పుడు చెప్తున్న స్టేట్లో ఎక్కడ లేని విధంగా మనకి కల్పించారు కాబట్టి శుభ్రంగా పెట్టుకోవటం, మీరు 10 రూపాయలు సంపాదించుకునే విధంగా మీ బిజినెస్ చేసుకోవాలని, అందరూ కూడా ఎదగాలని, మీ వ్యాపారాల ద్వారా మీరందరూ కూడా ఇంకా మంచి స్థితికి రావాలని కోరుకుంటూ ఇక్కడ టాయిలెట్స్ కానీ ఇక్కడ మీకు వచ్చే చెత్త చెదారాలన్నీ డంప్ చేసేదానికి పెట్టేదానికి ఆడ ప్లేస్ ఇచ్చింది. అంగళ్ళ ముందు పోసుకోకుండా ప్రతి షాప్లో కూడా ఒక డస్ట్బిన్ పెట్టుకోండి. మీకు వచ్చే చెత్త అంతా దాంట్లో పెట్టుకొని ఆ చెత్త అంతా ఎత్తుపోయి ఆ డంపింగ్ దాంట్లో పోతే మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి ఆ చెత్త అంతా ఎత్తేస్తారు. పరిశుభ్రంగా ఉంటుంది. ఈగలు దోమలు ఇవేమీ లేకుండా మీకు కూడా హాని కలగకుండా. తర్వాత ఫ్యాన్లు కూడా చెప్పున్నారు. మీరందరూ ఉదయం నుంచి సాయంత్రం దాకా కూర్చొని ఉంటారు కాబట్టి అందరికీ ఫ్యాన్లు కూడా ఫ్యాన్ వసతి కూడా కల్పించేటట్టు నీళ్లు, కరెంటు, బాత్రూమ్స్ కూడా శుభ్రంగా పెట్టుకోవటం మీలోనే ఉంటుంది. మీ ఆరోగ్య గూడూరు సంస్కృతి సమ్మేళనం ఆధ్వర్యంలో ఈ నెల 14వ తేదీ నుంచి 17వ తేదీ వరకు డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్ ఆడిటోరియంలో 70వ జాతీయ స్థాయి సాంఘిక నాటక పోటీలు జరుగుతాయని, కళాభిమానులు అందరూ పాల్గొని జయప్రదం చేయాలని సమ్మేళనం ఆహ్వాన సంఘ అధ్యక్షులు సోమిశెట్టి చెంచురామయ్య కోరారు. గూడూరు పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్ ఆడిటోరియంలో సంస్కృతి సమ్మేళనం నాటక పోటీల ఆహ్వాన పత్రికలను సంస్థ సభ్యులు విడుదల చేశారు. ఆహ్వాన సంఘ అధ్యక్షులు సోమిశెట్టి చెంచురామయ్య మాట్లాడుతూ గూడూరు సంస్కృతి సమ్మేళనానికి రాష్ట్ర స్థాయిలో ఎంతో గుర్తింపు ఉందని, గత 69 సంవత్సరాలుగా నాటక పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సంవత్సరం 14వ తేదీ నుంచి 17వ తేదీ వరకు సాంఘిక నాటక పోటీలు నిర్వహిస్తున్నామని, కళాభిమానులు పట్టణ ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ముని గిరీష్ శివయ్య, కట్ట మురళీకృష్ణ, శివ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా సంస్కృతి సమ్మేళనం 70వ వార్షికోత్సవం శుభ సందర్భంగా ఈ నెల 14, 15, 16, 17 తేదీల్లో రోజుకు 2 నాటకాలు చొప్పున వేసేదానికి మా సంస్కృతి సమ్మేళనం సభ్యులందరూ కూడా ఏకాగ్రీయంగా తీర్మానించడం జరిగింది. అయితే ఈ సంస్కృతి సమ్మేళనం ఖర్చు 4 రోజులకి పూర్తిగా 4 లక్షల రూపాయలు సుమారు ఖర్చు అవుతుంది. కానీ ఫైనాన్షియల్గా తక్కువగా ఉన్నందున, కాకపోతే 3 సంవత్సరాలు కోవిడ్ పీరియడ్లో నాటకాలు జరపనందున ఆ ఖర్చుతో కూడి ఈ సంవత్సరం పరిషత్తు జరపాలని అందరూ కూడా నిర్ణయించుకొని ఈ పరిషత్తును జరుపుతున్నారు. ఇంతకుముందు ప్రతిరోజు 3 నాటకాలు చొప్పున వేసేది. ఈ సంవత్సరం ఫైనాన్షియల్ ట్రబుల్ వల్ల 2 నాటికల్ని సెలెక్ట్ చేసి 3 రోజులు 6 నాటికలు, 4వ రోజు 1 నాటిక వేసి మీటింగ్ కూడా ఆ రోజే పూర్తి చేద్దామని చెప్పి డిసైడ్ చేయడం జరిగింది. అందువల్ల ఏంటంటే నేను కోరేది ఏంటంటే పట్టణ ప్రజలు ముఖ్యంగా సినిమాలు ఇవి చూడడం కాదు, ఇవి నాటకాల్లో నుంచి వచ్చినటువంటి వ్యక్తులే సినిమా యాక్టర్లు చాలామంది అయ్యి ఉన్నారు. ఈ నాటక పరిషత్తుల్లో ఉన్నటువంటి వ్యక్తుల్లో ఈరోజు సినిమా యాక్టర్లు ఎక్కువ మంది అయ్యి ఉన్నారు. ఇక్కడ నేర్చుకొని పోయిన వాళ్ళే సినిమా యాక్టర్లు అయ్యారు. అందుకని ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఈ కళా పోషకులైతేమి, కళాభిమానులైతేమి, కళ సంబంధించిన వ్యక్తులైతేమి, ఈ కళను పోషించేదానికైతేమి, కళను తీర్చిదిద్దేదానికైతేమి ప్రజలందరూ కూడా సహకరించి ఈ సంస్కృతి సమ్మేళనం ఈ 4 రోజుల కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా సంస్కృతి నమస్కారం. నాటకాభిలాషులకు
ముఖ్యంగా తెలియజేయడం ఏమనగా ఈ సంవత్సరం ఒక 8 నాటికల ప్రదర్శన తీసుకోవడం జరిగింది. వాటిలో 7 పోటీకి 8వది ప్రత్యేక ప్రదర్శనగా తీసుకోవడం జరుగుతుంది. ఈ 8 నాటికలు ఇతివృత్తాలు ఒకదానికి ఇంకొక దానికి సంబంధం లేకుండా మంచి ఇతివృత్తాలతో చక్కటి ప్రదర్శనలు ఎన్నిక చేయడం జరిగింది. దయచేసి పట్టణ ప్రజలు ఈ నాటకాల మీద అభిమానం ఉండే వాళ్ళందరూ ఈ 2-3 సంవత్సరాల్లో మమ్మల్ని కొన్ని దిగలకు వెళ్ళినప్పుడల్లా ఏనా మళ్ళా ఆపేశారు అని అభిమానులు ఎక్కువ ఉన్నారనే అభిప్రాయంతో దీన్ని శ్రమకోర్చైనా ఈ సంవత్సరం మళ్ళీ ప్రారంభించడం జరుగుతుంది. దయచేసి ఈ నాటకాభిలాషులందరూ ఈ 4 రోజులు వచ్చి మా ఈ ప్రయత్నాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతూ నమస్కారం. సంస్కృతి సమ్మేళనం గూడూరు ఆధ్వర్యంలో ఈ నెల 14వ తారీఖు నుంచి 17వ తారీఖు వరకు 4 రోజుల పాటు ప్రతిరోజు 2 నాటికల చొప్పున ఈ డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్ ఓపెన్ ఆడిటోరియంలో ఈ నాటికల పోటీలు జరుగుతాయి. ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఈ సంస్థ 69 సంవత్సరాలు పూర్తి చేసుకుని 70 సంవత్సరాలకు అడుగుతుంది. అంటే 70వ పరిషత్ని నిర్వహిస్తుంది. ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా తెలంగాణలో కూడా అన్ని ప్రాంతాల్లో ఇన్ని సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా గత 3 సంవత్సరాలు కోవిడ్ మినహాయించి ప్రతి సంవత్సరం నాటికల పోటీలు నిర్వహిస్తున్న సంస్థ సంస్కృతి సమ్మేళనం గూడూరు. దీనికి ముఖ్యంగా కావాల్సింది గూడూరు ప్రజలు, నాటకాభిమానులు, పుర ప్రజలు అందరి సహకారం అవసరం. ఇంత శ్రమకొచ్చి చించరామయ్య గారు చెప్పినట్టుగా 4 లక్షల రూపాయలు 4 రోజుల్లో ఖర్చు పెట్టి మన సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించినటువంటి ఈ నాటకాలు, సాహిత్యం, సంగీతం అనేటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తుంది ఈ సంస్థ. దీనికి ప్రజలందరూ సహకారం అవసరం. మీకు కొంత ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా ఆ 4 రోజులు కేవలం 7 గంటలకు మొదలై 10 గంటల లోపే 2 నాటికలు కూడా పూర్తవుతాయి. అందువల్ల ఈ సమాచారం తెలుసుకున్న ప్రతి ఒక్కరు కూడా మిగిలిన వారికి ఈ సమాచారం తెలియజేసి మీతో పాటు ఒక 2-3 ఇక్కడికి తీసుకొచ్చి ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం, సాయంత్రం ఓపెన్ ఆడిటోరియం, రాత్రిపూట చల్లగా ఉంటుంది, మహిళలకు ప్రత్యేక వసతి ఏర్పాటు చేసింది. కాబట్టి వచ్చి ఈ నాటికల్ని వీక్షించి దీన్ని జయప్రదం చేయాలని కోరుచున్నాము. ఈ నాటికల పోటీలకి ఆర్థికంగా కొంతమంది సహకారాన్ని అందించారు. ప్రతి నాటికని ఒక్కొక్క సంస్థ, జ్యువెలరీ పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ వాళ్ళు, లెమన్ మర్చెంట్స్ అసోసియేషన్ వాళ్ళు, నెల్కాస్ట్ వాళ్ళు, అలాగే మందిపాటి కృష్ణకిషోర్ గారు, అలాగే శాలివాహన కళామందిర్ మన చెన్నూరు వారు, అలాగే నాగేశ్వరరావు గారు, మల్లికార్జున్ గారు, అలాగే ఇంకా మరి కొంతమంది ఈ నాటికల్ని ఒక్కొక్క నాటికను ఒకరు సమర్పించారు. వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ నాటికల్లో నగదు బహుమతులు, అలాగే ఉత్తమ ప్రదర్శన బహుమతులు, మెమెంటోస్ అన్నీ కూడా ధనంజయరావు గారు వారి ట్రస్ట్ ద్వారా, లక్ష్మీ ప్రసన్న చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అందజేశారు. వారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు. అలాగే ఈ భోజనాలు అయ్యేటువంటి మొత్తం ఖర్చును కూడా మా సంస్థ పూర్వ అధ్యక్షుడు సిద్ధారెడ్డి జనార్దన్ రెడ్డి గారి శ్రీమతి సిద్ధారెడ్డి ఇంద్రసేనమ్మ గారు ఎంతో సౌహృదయంతో ఆ భోజనాల ఖర్చు అంతా కూడా ఆమె స్థాయి చెప్పారు. అట్లా ప్రతి ఒక్కరు కూడా ఈ సంస్థ నిర్వహించేటువంటి ఈ సంవత్సరం పరిషత్తులో మేము మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఇంకా ఫైనల్గా బాధ్యత గూడూరు ప్రజలది, నాటకాభిమానులది. అందరూ వచ్చి దీన్ని వీక్షించి జయప్రదం చేస్తే మాకు ఉత్సాహాన్ని ఇచ్చినట్టు అవుతుంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ దీన్ని జయప్రదం చేయాలని కోరుతున్నాను. గూడూరు పట్టణంలోని కరుణాల వీధిలో వెలిసి ఉన్న శ్రీ చెన్నకేశవ స్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. గూడూరు పట్టణంలోని చెన్నకేశవ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి స్వామి అమ్మవార్లకు విశేష అలంకరణ నిర్వహించి మంగళ వాయిద్యాలతో ధ్వజ అవరోహణ కార్యక్రమాన్ని అర్చకులు సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. గూడూరు పట్టణంలోని కరుణాల వీధిలో ఉన్న శ్రీ చెన్నకేశవ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో స్వామివారికి విశేష అలంకరణ ఏర్పాటు చేసి సామూహిక లక్ష తులసి పూజ ఘనంగా నిర్వహించారు. భక్తులు స్వామివారి నామస్మరణ చేస్తూ పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఓం
ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్.